హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యష్మి మణికంఠ టాస్క్ ఆడారు. ఫస్ట్ టాస్క్ నిఖిల్ విష్ణుప్రియ ఆడారు. సో ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్. సో ఎవరు అది వేయలేకపోయారు. ఆ వేయకూడదని బిగ్ బాస్ పెట్టాలండి ఆ టాస్క్. దాని గురించి ఎంత మాట్లాడుకుంటే అంత అనవసరం. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ రావాలి కాబట్టి అలాంటి తుప్పాస్ టాస్క్ ఒకటి పెట్టారు. అది తుప్పాస్ టాస్క్ అంటే టాస్క్ తుప్పాస్ కాదు, వీళ్ళు ఆడలేరు పాపం ఆ టాస్క్ నిజంగా. అది మరి అట్లా చేస్తారు. అంతసేపు తీసి దాన్ని వేయడానికి చాలా కష్టమైన పని. వైల్డ్ కార్డ్ కోసం పెట్టిన టాస్క్ అది. దాని పక్కన పెడితే నెక్స్ట్ ఒక టాస్క్ ఆడారు యష్మి మణికంఠ. సీత క్లాన్లో నుంచి యాక్చువల్గా రైట్ చాయిస్ నైనిక, కరెక్ట్ చాయిస్ నైనిక. బట్ మణికంఠ పంపిస్తుంది. ఎందుకంటే మణికంఠ వచ్చి అడుగుతాడు ఈ అమ్మాయిని, చాలాసార్లు అడుగుతాడు. మణికంఠ అడగటంలో చెప్పేది ఎటువంటి మొహం పడ్డు సిగ్గుపడ్డు ఎన్నిసార్లు అడుగుతాడని. సో ఆ విధంగా మణికంఠ అడిగేసరికి సో మణికంఠకు ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి మణికంఠకి ఇచ్చింది. అమ్మాయి చెప్తుంది యాక్చువల్ తర్వాత, నేను రిస్క్ చేసి నీకు ఇచ్చాను. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ విత్ నైనిక అండ్ ప్రేరణ. బట్ నీ గురించి నాకు తెలియదు కాబట్టి నువ్వు రీసెంట్గా మా క్లాన్లోకి వచ్చావు. నైనికతో నేను 5 weeks తన స్ట్రెంత్ నాకు తెలుసు. అండ్ తను అండర్ వెయిట్ అంటే నేను అండర్ వెయిట్ అంటాడు. నీకన్నా బాబు అండర్ వెయిట్ బాబు అని ఆ అమ్మాయి అంటది. నీ వెయిట్ ఎంత అంటే 58 అంటాడు. ఆ అమ్మాయి నాకు 46 అంటది. సో చూస్తుంటే అర్థమైపోద్ది ఆ అమ్మాయి అండర్ వెయిట్ అని. మనవాడి దగ్గర బోన్ వెయిట్ ఉంటుంది సన్నగా ఉన్నా కానీ. నేను సన్నగానే ఉంటాను కదా. సో ఆ గేమ్ యాక్చువల్ బట్ మణికంఠ బాగానే ఆడాడు. ఆడటం వాళ్ళు ఆడలేదని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు 6 balls పెట్టేసరికి యష్మి 6 balls గత్తరగా ఉంటుంది. యష్మికి యాక్చువల్గా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. మణికంఠ చాలా కూల్గా ఆడొచ్చు ఆ గేమ్. 8 minutes ఫస్ట్ అన్ని బాల్స్ పెట్టేశాడు. మణికంఠ పెట్టేశాడు. మణికంఠ కంటే 1000 times ప్రెషరు యష్మిలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది యష్మిలో? మణికంఠ కంటే ఎక్కువ ప్రెషర్ యష్మిలో ఉంటుంది. ఎందుకు? మణికంఠ మీద గెలవాలి యష్మి. ఓడిపోయింది అనుకో అసలు ఇంకా మామూలుగా ఉండదు యష్మికి. దేవుడు దయ ఉంది, ఆ మణికంఠ బాల్స్ పడిపోయాయి కాబట్టి సరిపోయింది అక్కడ. లేకుంటే యష్మికి అసలు ఇంకా బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వెళ్ళిపోయేది ఖచ్చితంగా. ఉండేది కదా, అవమాన భారం భరించేది కదా యష్మి. అప్పటికే అయిపోయిందిరా బాబు అనుకున్నాం బేసిక్గా. బట్ మణికంఠ బేసిక్గా ఇక్కడ మణికంఠ తప్పు ఉంది, చాలా పెద్ద తప్పు. వాళ్ళు అరుస్తుంటారు. ఆ సినిమాలో ఏ సినిమా శ్రీ విష్ణు ఒక సినిమా ఉంటుంది, ఒక సినిమా ఉంటుంది. సో అతను క్రికెట్ ఆడుతుంటే సార్ అసలు గన్ సౌండ్లు వస్తుంది. సౌండ్ అంటే స్టేడియంలో సౌండ్ అంటే ఆడంటారు. పక్కన వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు, వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. అది గ్రూప్ గేమ్, ఒక గ్రూప్ తరపున ఆడుతున్నాడు. ఆ గ్రూప్ తరపున ఆడుతున్నప్పుడు వాళ్ళకే టెన్షన్ ఉంటుంది, వాళ్ళకి గెలవాలి ఉంటుంది. దాన్ని ప్రెషర్గా తీసుకొని అక్కడ కోపం వచ్చి నేను ఆడతాను కదా, నువ్వెందుకు అక్కడ కోపం పట్టవు? నువ్వు కోప్పడకుండా అన్ని బాల్స్ పెట్టేసిన తర్వాత నువ్వు బయటకు వచ్చి పెద్దగా అరువు కావాలంటే తిట్టుకో, అరుచుకో. నీ పెట్టేసిన తర్వాత నువ్వు అక్కడెందుకు దాని మీద నిలబడి బ్యాలెన్స్ టాస్క్లో అదే చెప్తుంది కదా, నీ మెంటల్ థాట్ ఏమైనది, నీ మెంటల్ స్ట్రెంత్ ఉంటుంది కదా, దాన్ని ఎందుకు నువ్వు ఎందుకు చెడగొట్టుకుంటావు? నీ వల్ల మణికంఠ అనే వ్యక్తి వల్ల గేమ్ ఓడిపోయింది. అక్కడ విష్ణుప్రియ అరిచిందనో, నబెల్ భాషలో చెప్పాలి విష్ణుప్రియ ఒర్రిందనో, ప్రేరణ ఒర్రిందనో అడిపాల. బికాస్ ఆఫ్ మెంటల్ స్ట్రెంత్ లేదు. ఫోకస్ ఏముంది అక్కడ? ఆల్రెడీ పెట్టేశాడు, అన్నీ పెట్టేశాడు. వస్తున్నాడు కిందకి వచ్చేటప్పుడు నువ్వు జాగ్రత్తగా రావాలా. వాళ్ళు అరిస్తే ఏంది, అరవకపోతే ఏంది, నువ్వు చిన్నగా రావాలా. వాళ్ళు చెప్పింది నువ్వు చేయలే. వాళ్ళు ఏమంటున్నారు, అరేంజ్ చేసుకొని అప్పుడు పెట్టు అంటున్నారు. వాళ్ళు చెప్పింది నువ్వు చేయలే. నీకు నచ్చిందే నువ్వు చేసావు, బాల్ పెట్టావు, వచ్చేసావు మంచిగా వెనక్కి వస్తున్నప్పుడు వాళ్ళు చెప్పింది నువ్వు అసలు వెళ్ళా. ఇంకేంది వాళ్ళు నువ్వు ప్రెషర్ తీసుకోవడం? అక్కడ నువ్వు ప్రెషర్ తీసుకుంది నాకు అర్థం కాల. నువ్వు పెట్టేసి వస్తున్నప్పుడు నువ్వు ఆల్రెడీ పెట్టేసావు కాబట్టి నువ్వు ఆ కాన్ఫిడెన్స్లో మీరు అరవబాక నాకు తెలిసి ఎలా చేయాలో నేను వస్తావు అనవసరం. నువ్వు చాలా కామ్గా వెనక్కి వచ్చేస్తుంటే చారిత్రాత్మక విజయం అయ్యేది నీకు. అసలు యష్మి అసలు ఇంకా నెక్స్ట్ మాటలు ఉండేది కదా యష్మికి. అసలు సైలెంట్ అయిపోయింది యష్మి. ఒక 2 రోజులు యష్మిని అసలు ఆ లోపల ఎలా ఉంటుంది అంటే యష్మికి ఫీవర్ కూడా వచ్చేసి ఉండదు ఖచ్చితంగా. ఆ రేంజ్లో ఉండేది. ఎందుకంటే యష్మి 6 balls పెట్టింది, నువ్వు 8 balls పెట్టేసి వెనక్కి వచ్చేస్తున్నావు. అండ్ నబెల్ కూడా అనవసరంగా వాళ్ళదేదో తప్పు, నేను గైడ్ చేస్తున్నాను కదా, నేను గైడ్ ఒక్కటి చేస్తాను ఎందుకు? వాళ్ళు అరిస్తే ఏంది, అక్కడ ఎదురుగా నిఖిల్ అరుస్తున్నాడు అంత పెద్దగా. నిఖిల్ అరుస్తున్నాడు, మరి నిఖిల్ది వినపడలేదా? నిఖిల్ చాలా పెద్దగా అరుస్తున్నాడు. యష్మి ప్లీజ్ డోంట్, నేను రిక్వెస్ట్ చేస్తాను ఎవరు అరవద్దు అన్నప్పుడు పృథ్వీ చిన్నగా చెప్తున్నాడు. బట్ నిఖిల్ చిన్నగా చెప్పట్లేగా, నిఖిల్ పెద్దగా అరుస్తున్నాడు. తర్వాత 1 second ఆగాడు ఆ యష్మి చెప్పిన తర్వాత. నిఖిల్ అరిచాడు, ఇద్దరి దగ్గర అరుస్తున్నాడు నిఖిల్.
మరి నిఖిల్ అరిస్తే ఏంది, వీళ్ళు అరిస్తే ఏంది, ఎవరు అరిస్తే ఏంది, బాల్స్ అన్నీ పెట్టేసిందో దిగడం ఫాస్ట్గా దిగేశాడు. ఎందుకు అక్కడ దిగేటప్పుడు అనవసరంగా మాట్లాడాడు మణికంఠ చేసిన పెద్ద తప్పు అది. పెట్టేశానన్న కాన్ఫిడెన్స్ అంటే మీరు అరవక నాకు తెలుసు అని చెప్పి బయటకు దిగుతున్నప్పుడు నార్మల్గా దిగాల్సిన వ్యక్తి హడావుట్ చేశాడు, 2 బాల్స్ కింద పడ్డాయి. సో తర్వాత ఇంక మొత్తం గేమ్ అంతా మారిపోయింది. ఆ అమ్మాయిది కూడా పడిపోతుంది, ఇతంది పడిపోతుంది, అమ్మాయిది పడిపోతుంది, ఇతంది పడిపోతుంది. ఆమె ఆంజనేయ అనుకుంటుంది, గణేష అనుకుంటుంది. సో ఆమెకు తెలిసిన మంత్రాలు ఆమె చదువుకుంటుంది. మనవాడు మంత్రాలు చదవలేదు బేసిక్గా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో తెలియదు కానీ. సో మనవాడు పెడుతున్నాడు, ఫైనల్గా అమ్మాయి పెట్టేసింది. ఈ లాస్ట్ బాల్ దగ్గరికి ఏమొచ్చింది ఏంటంటే వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అరేంజ్ చేసుకోమని. బిగ్ బాస్ అంత క్లియర్గా చెప్పాడు అరేంజ్ చేసుకోవాలన్న థాట్ మణికంఠలో రాకపోవటము, వాళ్ళు చెప్పింది వినకపోవటం అనేది మణికంఠ చేసిన అతిపెద్ద మైనస్. ఒక్కళ్ళు చెప్తే ఏంది, 100 మంది చెప్తే ఏంది, వినిపిస్తుంది కదా మణికంఠకి అరేంజ్ చేసుకో అని. వాళ్ళేం దూరం నుంచి అరవట్ల, దగ్గర నుంచి అరుస్తున్నారు, వినిపిస్తుంది కదా. అరేంజ్ చేసుకోవాలంటే ఎప్పుడూ అయిపోయింది. మణికంఠ అరేంజ్ చేసుకోవాలి. 8th బాల్ పెడుతున్నప్పుడు మణికంఠ అరేంజ్ చేసుకోవాలి. వీళ్ళ మాత్రం పక్కన వాళ్ళు సొంత క్లాన్ వాళ్ళు చెప్తుంటే మణికంఠ వినల. నిఖిల్ సంచాలక్గా ఉన్నాడు. సో పక్క క్లాన్ చీఫ్ సంచాలక్ పైన బాల్ పెట్టమన్నాడు. ఎవరైనా ఆ పైన మధ్యలో బాల్ పెడతారా? అయ్యా ఆ 3 ఉన్న చుట్టుపక్కల 3 ఉన్న ఏమన్నా రైట్కి రాళ్ళా మధ్యలో బాల్ పెట్టడానికి? అవి కూడా బాల్సే కదా. మధ్యలో బాల్ పెట్టి ఎవరైనా కింద దిగుతారా? దిగేటప్పుడు పోనీ అంత ఫాస్ట్గా ఎవరైనా దిగుతారా కిందకి? బాల్ పైకి ఎగరదా బాల్ పైకి ఈజీగా ఎగురుతుంది కదా. మినిమం కామన్ సెన్స్ అది. ఓడిపాడు నబెలు. ఇక్కడ నేను గైడెన్స్ ఇచ్చేవాడిని. అక్కడ గైడెన్స్ ఇవ్వకపోవటం అనేది డజంట్ మ్యాటర్ ఆ గేమ్లో. మెయిన్ థింగ్ ఏంటంటే మణికంఠ అనవసరంగా అరిచాడు. అక్కడ ఆర్గ్యుమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మణికంఠ కూడా స్విమ్మింగ్ పూల్లో ఆ అమ్మాయి తీస్తూ ఉంది గేమ్. మణికంఠ అది తీస్తున్నప్పుడు మణికంఠ అక్కడి నుంచి పెద్దగా అరుస్తున్నాడు, విష్ణు టైం ఉంది ఇంకా, కమాన్ విష్ణు అని. క్లాన్ మెంబర్గా ఉన్నప్పుడు ఎవరైనా అరుస్తారు, ఖచ్చితంగా అరవాలి, అరుస్తారు కూడా. వాళ్ళకి గెలవాలని ఉంటుంది, ఆత్రం ఉంటుంది, గెలవాలని ఉంటుంది. విష్ణు కూడా కింద తీస్తున్నప్పుడు అతను కూడా పెద్దగా అరుస్తున్నాడు. దానికి దీనికి సంబంధం ఏంటబ్బా? ఎంత ఫోకస్డ్ అయినా కానీ వాళ్ళు ఇంకా మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళకి వచ్చేస్తుంటుంది. పాయింట్ చెప్తుంటారు వాళ్ళు. అరే పాయింట్ చెప్తున్నప్పుడు వినకపోతే ఏం చేస్తారు? 10 సార్లు అరుస్తారు, 11 సార్లు వెంటాడేవాడిని. అరేంజ్ అని చెప్పి అరుస్తున్నారు వాళ్ళు. ఆగిపోమన్నప్పుడు ఆగిపోయారు పాపం, మాట్లాడాల. బట్ మణికంఠ అరేంజ్ చేయట్లేదు. అరేంజ్ చేస్తే అది బాల్ ఖచ్చితంగా నిలబడుతుందని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మణికంఠ ప్రెషర్లో ఉంటాడు గేమ్ ఆడేటప్పుడు, వీళ్ళు ప్రెషర్లో ఉంటారు కదా నిలబడి చూస్తున్న వాళ్ళు. సో వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు చెప్పిన ఇన్పుట్ని తీసుకోవాలంటే మణికంఠ అవసరం ఆగిపోయేది అక్కడ. మణికంఠ తీసుకోలేదు కాబట్టి వాళ్ళు 10-15 సార్లు అరుస్తున్నారు పాపం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి కూడా క్లాన్ గెలవాలని ఉంటుంది కదా, ఈ సిచ్యువేషన్ రాకుండా ఉంటుంది కదా. ఇప్పుడు సీత చూసి చచ్చిపోతున్నాడు డెసిషన్ తీసుకోవడానికి. అసలు డెసిషన్ తీసుకోవడానికి ఎందుకు చచ్చిపోతుంది నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఆల్రెడీ ఓటింగ్ పెట్టేసింది. ఓటింగ్లో మణికంఠకి ఎక్కువ ఓట్లు వచ్చి తీసేయాలని చెప్పి దానికి మళ్ళీ అమ్మాయి డిస్కషన్ చేసేస్తుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ మంచితనం కోసం. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దట్ గేమ్, యష్మి ఇక్కడ బాల్ పడిపోయాయి మనోడి ఇద్దరివి. సో అమ్మాయి బాల్ పడిపోయింది, ఎగరేస్తున్నారు బేసిక్గా. ఇక్కడ మనోడిది నబెల్ బాలు ఎగిరేసి దగ్గర నుంచి ఇసిరేసే బాల్ పడుద్ది. చిన్న బాల్, బుడ్డ బాల్ పడే అంటారు. 3 పెద్ద బాళ్ళు, 3 చిన్న బాళ్ళు పడేయమంటాడు. 2 సార్లు పడలా. వాళ్ళందరూ ఏమంటే అదొద్దు పడేయొద్దు దగ్గరికి వెళ్ళి పెట్టి అంటాడు. సో మనోడు ఏంటంటే 3వసారి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఇసురుతారు, పడిద్ది. నబెల్ చెప్పింది సగం ఓకే, బట్ పడేయమన్నాడు కానీ నబెల్ ఇసిరే అంటున్నాడు. బట్ ఎక్కడి నుంచి ఇసిరేయమనేది నబెల్ చెప్పాల. సో మనోడు ఎక్కడైతే ఒక స్టెప్ వెనక నుంచి ఇసిరేస్తున్నాడో 2 సార్లు ఫెయిల్ అయినప్పుడు ఒక స్టెప్ ముందుకు వచ్చి ఇసిరేశాడు. నబెల్ అది చెప్పు ఉండాలి, ఒక స్టెప్ ఇంకొంచెం ముందుకు రా అక్కడి నుంచి ఇసిరే నబెల్ చెప్పాల్సింది. నువ్వు ఇసిరేసే అని ఒక్కటి మాట చెప్పాడు నబెల్. సో అది వీళ్ళు చెప్తున్నాడు అనమాట. సో అది నబెల్కి హట్ అయ్యాడు. అలా ఎందుకు చెప్పావు అది ఇది అని. కాదు ఇది చేయి అది వేస్ట్, ఇది చేయాలన్నారు. బట్ ముందుకు వచ్చిన తర్వాత ఒక స్టెప్ ముందుకు వచ్చిన తర్వాత అప్పుడు ఇసిరేయమని చెప్పారు వీళ్ళు కూడా. తర్వాత అదే చేశాడు వాడు. ఆ తర్వాత వాళ్ళు ప్రేరణ కూడా అతని భాషణ ఆడింది బేసిక్గా. సో ప్రేరణ వద్దని చెప్పింది ఆ స్ట్రాటజీ. అక్కడ అయిపోయింది, మంచిగా పడ్డాయి 8 బాళ్ళు. 6 నిమిషాల్లోనే ఏమో పెట్టేశాడు మణికంఠ. ఇంకా 3 నిమిషాలు ఎంతో మిగులున్నాయి. హ్యాపీగా దొల్లుకుంటూ జరుగుకుంటూ రావచ్చు. బేసిక్గా చాలా చిన్నగా రావచ్చు. వాళ్ళు 100 మంది అరిచినా, 200 మంది అరిచినా, మైకులు అరిచినా, ఎవరు అరిచినా అన్ని బాల్స్ అయిపోయాయి. మస్తు టైం ఉంది, నువ్వెంత స్లోగా రావచ్చు కిందకి. టైం ఉందని నీకు తెలుసు, ఓకే. కిందకి రావాల్సిన అవసరం నీకు చాలా ఉంది, ఈజీగా రావచ్చు. నువ్వు గత్తరపడ్డావు.
అది యష్మికి అడ్వాంటేజ్ అయింది. మళ్ళీ చెప్తున్నాను, ఆ గేమ్లో ఆ ఇద్దరు ఆడేటప్పుడు ప్రెషర్ ఉండేది. మేబీ ఇద్దరిలో ఉన్నా కానీ ఎక్కువ ప్రెషర్, కొంచెమైనా 1% అయినా కానీ ఎక్కువ ప్రెషరు యష్మి మీదే ఉంటుంది. ఎందుకంటే యష్మి ఆ గేమ్ గెలవాలి ఖచ్చితంగా, అప్పుడే మణికంఠ ముందు నిలబడుద్ది. లేకుంటే ఆ అమ్మాయికి ఉన్న దానికి మైండ్ సెట్కి అమ్మాయి నిలబడే, మణికంఠ కళ్ళల్లోకి చూసి మాట్లాడే ధైర్యం ఉండేది కదా అమ్మాయికి. మణికంఠ అమ్మాయి అదే చెప్తుంది కదా, థ్యాంక్స్, నీ వల్లే నేను గెలిచాను, నువ్వు ఇచ్చే స్పిరిట్, నీ మీద గెలవాలన్న స్పిరిట్ ఏదైతే ఉందో నాకు అదే నేను గెలిచేలాగా చేసిందని అమ్మాయి లిటరల్లీ ఒప్పేసుకుంటుంది. లేకపోతే అసలు గెలిచేదాన్నే ఏమో కాదు తెలియదు, నీ మీద గెలవాలన్న స్పిరిట్ అయితే నన్ను గెలిపించిందని చెప్పుద్ది అమ్మాయి. మణికంఠ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు, చాలా మంచి ఛాన్స్ అసలు అది, మామూలు కూడా కాదు అసలు, అది చాలా మంచి ఛాన్స్. యష్మి అంటే హేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మణికంఠ తరపున ఒక మంచి ఛాన్స్ అయితే మిస్ అయింది నిజంగా. యష్మి ఫ్యాన్స్కి మామూలుగా కాదు, యష్మి ఫ్యాన్స్కి నెక్స్ట్ లెవెల్ పండుగ చేసుకునే అవకాశం యష్మి ఫ్యాన్స్కి దొరికింది ఆ గేమ్ వల్ల. పాపం అమ్మాయి లాస్ట్ వరకు పెట్టింది. ఆ అమ్మాయి పెట్టిందంటే పృథ్వీ గైడెన్స్ బాగుంది యాక్చువల్గా, పృథ్వీ కూడా గైడెన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ నబేల్ ఏం చెప్పాలి అప్పుడు, మీరు అరవద్దు నేను ఒక్కడిని చెప్తాను నబేల్ చెప్పచ్చు. వాళ్ళందరూ ఫస్ట్ మణికంఠ ప్లీజ్ ఎవరు అరవద్దు అనేసరికి మనోడు కామ్గా వెళ్ళిపోయాడు, హట్ అయ్యి వెళ్ళిపోయాడు, ఏం మాట్లాడలే అక్కడ. వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అక్కడ యష్మి కూడా ప్లీజ్ ఎవరు అరవద్దు అని చెప్పింది. అప్పుడు దాకా మనోడు పృథ్వీ పెద్ద మాట చెప్తున్నాడు, ఎవరు అరవద్దు అని చెప్పింది, ప్లీజ్ అరవద్దు అని చెప్పింది. అయినా కానీ పృథ్వీ ఇగోకు తీసుకోకుండా చాలా పద్ధతిగా వచ్చి నార్మల్గా మెల్లగా చెప్తున్నాడు. మనోడు కూడా వచ్చి వీళ్ళతోటి ప్లీజ్ మీరు అరవద్దు, ఇప్పుడు మనోడు వర్రొద్దు, మీరు ఒర్రారు అందుకని కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇవన్నీ చెప్పే బదులు మీరు ఆగండి, నేను మాట్లాడతా, చిన్నగా నేను చెప్తా అని చెప్పి పృథ్వీ ఎలా చెప్పాడో అలా చెప్పచ్చు కదా. ఎందుకు యాక్చువల్గా నబెల్ ఇక్కడ ఇగోకి తీసుకున్నాడు అనవసరంగా, క్లాన్ గెలిపించాల్సినప్పుడు ఇగోకి తీసుకున్నాడు నబెల్. మణికంఠ అరవద్దు అనేసరికి కామ్గా పక్క వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళు అరుచుకుంటా ఉన్నారు, నబెల్ కామ్గా నిలబడినాడు వెనక, చిన్నగా ఏదో మాట్లాడుతున్నాడు, ఇంకా వదిలేశాడు. వీళ్ళని అరవద్దు, ఇప్పుడు మాత్రం మీరు ఒర్రారు కాబట్టి మనోడు ఓడిపోయాడు ఆ కంగారులో, అది ఇది లేకుంటే అన్నాడు. నువ్వు ఉన్నావు కదా అక్కడ, నువ్వు చెప్పొచ్చు కదా వాళ్ళకి అరవద్దు, వాళ్ళు ఆడతారు, నేను చెప్పుకుంటాను, చిన్నగా నేను చెప్తాను, ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి, నేను చెప్తాను, నేను గైడెన్స్ ఇస్తాను అని చెప్పచ్చు కదా. పాపం పృథ్వీ ఈగోకి ఏం తీసుకోకుండా మళ్ళీ వచ్చి అరవద్దు అని చెప్పినా కూడా పృథ్వీ మెల్లగా చెప్పాడు. ఇక్కడ ఇది మిస్ అయింది, అంటే టీమ్ కోఆర్డినేషన్ మిస్ అయింది ఇక్కడ కంప్లీట్గా. దానికి తోడు మణికంఠ కొంచెం అనవసరంగా అక్కడ ట్రిగ్గర్ అవ్వాల్సిన మూమెంట్ కాదు అది. ఎక్కడ ట్రిగ్గర్ అవ్వాలి, ఎక్కడ ట్రిగ్గర్ అవ్వకూడదు అని తెలియాలి. అసలు ట్రిగ్గర్ అయ్యే మూమెంటే కాదు మణికంఠ అసలు అక్కడ. అనవసరంగా చెప్పింది సొంత క్లాన్ మెంబర్సే, అండ్ దట్టు క్రిటిసైజ్ చేయలేదు, ఎటకారం చేయలేదు, ఎక్కిరించలేదు, తెప్పి పొడవలేదు, ఇలాంటి పదాలు ఏమి ఇలాంటి పదాలు ఉపయోగించే మాటలు వాళ్ళు అక్కడ మాట్లాడాల. జస్ట్ దే ఆర్ టెల్లింగ్ అరేంజ్ చేసుకో. మనకంటే హట్ అయ్యాడు. 100 మంది చెప్తే నాకు ఇరిటేషన్ ఉంటుంది, నాకు ఇరిటేషన్ అది కరెక్ట్ కాదు. అది నువ్వు మైండ్ సెట్ మార్చుకోవాలి అది. సో నీ కోసం వీళ్ళందరూ సైలెంట్గా ఉండలేరు కదా. వాళ్ళు నువ్వు తప్పు చేస్తున్నావని వాళ్ళకి అర్థమైనప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడతారు, వాళ్ళు వాయిస్ అవుట్ చేస్తారు. నేను 100 మంది చెప్తే నేను వెళ్ళలేను అలాంటి ఇది ఉన్నప్పుడు నువ్వేంటంటే నార్మల్గా ఇండివిజువల్గా ఉన్నప్పుడు గేమ్ ఆడాలి. క్లాన్లో ఉండి ఇప్పుడు నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా క్లాన్ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది, ఆ గేమ్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది క్లాన్ మొత్తం. సో అది మణికంఠ చేసిన పెద్ద తప్పు, దానివల్ల యష్మి గెలవాల్సి వచ్చింది. లేకపోతే పాప మణికంఠ ఫస్ట్లోనే పెట్టేశాడు బేసిక్గా. ఆ దిగేటప్పుడు వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకొని ఉంటే, వాళ్ళు అన్నిసార్లు అరుస్తున్నందుకైనా కానీ వాళ్ళ ఇన్పుట్ తీసుకొని ఉంటే, నిఖిల్ ఒక్కసారి చెప్పంగానే బాల్ మధ్యలో పెట్టిన వ్యక్తి, సో వీళ్ళు అన్నిసార్లు అరుస్తున్నప్పుడు వీళ్ళు ఇన్పుట్ తీసుకోవాల్సింది. మరి అమ్మాయిలు చెప్పారని ఇన్పుట్ తీసుకోలేదో ఏమో మరి నాకు తెలియదు. నబెల్ 2 సార్లు చెప్పిన తర్వాత నబెల్ చెప్పింది వేసాడు, నిఖిల్ చెప్పింది చేశాడు. పాప మీ అమ్మాయిలు చెప్తుంటే ఒక మాట వెళ్ళదు మణికంఠ అని వాళ్ళకి తెలియదు అనుకున్నారో ఏమో మరి నాదే తెలియదు. కానీ నబెల్ చెప్పినప్పుడు ఇసిరేసాడు కదా అక్కడ మధ్యలో నుంచి, నిఖిల్ చెప్పినప్పుడు పైన పెట్టారు. సో వీళ్ళు చెప్పింది కూడా వినుండాల్సింది, వీళ్ళు కరెక్ట్గా చెప్పారు పాపం. అందులో కరెక్ట్ పాయింట్, అరేంజ్ చేసుకుంటే సెట్ అవుతుంది, లాక్ అవుతుంది కరెక్ట్గా అని చెప్పి అక్కడ మిస్ అయింది. సో బ్యాడ్ లక్, మనం ఏం చేయలేం. యష్మికి అది ఇంకా అసలు ఈ వారం అంతా యష్మి దాంట్లో ఊహించుకొని దాంట్లో బతికేస్తుంది. మణికంఠ మీద గెలవడం అనేది యష్మికి ఒక మామూలు విషయం కాదు అసలు. అది ఇట్స్ ఇన్క్రెడిబుల్ థింగ్. ఆ అమ్మాయికి అక్కడ ఉంటుంది ఇప్పుడు అమ్మాయి, అదన్నమాట సంగతి. ఓకే, తీస్తుందా, తీయడానికి రెడీగా ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో. తీసేస్తారు తెలియదు మణికంఠని ఈజీగా, ఏం చెప్పుతో చూద్దాం. జై హింద్.